వకీల్ సాబ్లో జరిగిన ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా డిడ్ యూ కమ్ అక్రాస్ అలా జరిగిందని కానీ అంటే వెన్ యూ గోయింగ్ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు లేదంటే ఫిలిం ఆఫీసెస్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఇంత ప్రొటెక్టెడ్గా ఫీల్ అయ్యే వాళ్ళం కాదు ఆ రోజుల్లో. సో ఈ వకీల్ సాబ్ లాంటి సిచ్యువేషన్స్ ఆ టైంలో ఈ సినిమాలో జరిగిన ఐ ఫీల్ లైక్ లాస్ట్ 10 years నుంచి లాస్ట్ 10 years నుండి ఉండింది కదా. సో అంతకు ముందు లేదు, అంతకు ముందు మనం కొంచెం చిన్నోళ్ళమే కదా అప్పుడు ఏం వెళ్తాము. బట్ కానీ నేనేం చెప్పాలనుకుంటున్నాను, అప్పుడు ఎలాగైనా ప్రొటెక్టివ్ గానే ఉంటది. కానీ ఆర్టీసీ బస్ లో వెళ్తున్నాం అని అనుకోండి, ఒక్కొక్కసారి కాలేజ్ ముందు అయిపోతుంది, లేకపోతే కాలేజ్ బంక్ కొడతాం, ముందు వస్తాం. వచ్చినప్పుడు నాకు గర్ల్స్ ని చూస్తే అంటే మధ్యలో ఇరుక్కొని మధ్యలో ఉంటాము, అప్పుడు ఒకలాంటి హెరాస్మెంట్, సమ్వన్ వాంట్స్ టు టేక్ అడ్వాంటేజ్. అది 100% జరుగుతుంది ప్రతి అమ్మాయి లైఫ్ లోను. అలాంటిది ఏదో ఒకటి. ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్తాము, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు లైన్ లో నుంచి ఉంటాము అక్కడ కూడా కదా కదా మీకు అనిపిస్తుంది అదే. అంటే కొంతమంది షేర్ చేసుకుంటారు వచ్చి, కొంతమంది షేర్ చేసుకోలేరు. కాకపోతే మనకు ఆ ఫీలింగ్ మాత్రం లోపల ఎప్పటికీ ఉండిపోతుంది. కొన్నిసార్లు ఒక అప్రోప్రియేట్ గా లేని టచ్ ఉంటుంది, ఇన్అప్రోప్రియేట్ టచ్ ఉండొచ్చు, అది మనం ఎక్స్ప్రెస్ చేయలేము. కానీ మనకి మెంటల్లీ అది బ్లాక్ లాగా ఉండిపోతూనే ఉంటది. ఆ ప్లేస్ కి వెళ్ళినా, సిచ్యువేషన్ చూసినా, మనుషుల్ని చూసినా మనకి వెంటనే అది గుర్తొస్తా ఉంటది. సో అట్లాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే నా లైఫ్ లో కొన్ని ఉన్నాయి. అండ్ నా ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకి ఇది ఇంక ఇట్స్ ప్రెటీ కామన్ అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. హౌ డు యు రియాక్ట్ ఇమీడియట్ గా అయితే నాకు నేను కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తాను, కానీ నాకు నిజంగా ఇన్అప్రోప్రియేట్ అనిపిస్తే నేను కొట్టేస్తాను. బికాజ్ ఐ డోంట్ నో, నాకు అట్లా వచ్చేస్తుంది. సో యూ టాకింగ్ అబౌట్ తంత్ర. సో నేను అడుగుదాం అనుకున్నాను, అసలు పేరే కొంచెం పెక్యులర్ గా ఉంది. ఫ్యూ థింగ్స్ అబౌట్ తంత్ర ఫిల్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తంత్ర అంటే ఒక మూఢనమ్మకాలు, బ్లాక్ మ్యాజిక్ ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అయితే ఆడియన్స్ ఎక్కువ థియేటర్లోకి వస్తారని చెప్పేసి అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారని అంటున్నారు. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఈవెన్ దో దాంట్లో బ్లాక్ మ్యాజిక్ లేకపోతే ఇండియన్ అకల్ట్ గురించి చాలా థింగ్స్ ఉన్నా కూడా, మా డైరెక్టర్ మనదైన హిస్టరీని, మనదైన నాలెడ్జ్ని జనాలకి షేర్ చేసే, ఇప్పుడు తన మాటల్లో చెప్తే తను చెప్తారనమాట, ఈ వ్యాంపైర్ క్యారెక్టర్స్ అన్నీ మనకి వెస్ట్రన్లో చాలా ఫేమస్ ఉంటాయి, బట్ మన దగ్గరే మనకు ఒక గాడెస్ ఉన్నారు. దశమహా అవతారాలు అని శక్తి అమ్మవారి అవతారాల్లో 6వ అవతారం అంట, నేమ్ నేను మర్చిపోయాను, ఐమ్ సో సారీ. బట్ ఆ అమ్మవారు వాళ్ళ పరిచారికలు ఉంటారు కదా, వాళ్ళకి తన బ్లడ్, వాళ్ళు ఆకలి అవుతుంది అంటే ఆమె హెడ్ కట్ చేసి బ్లడ్ ఇస్తుంది, వాళ్ళకి బ్లడ్ ఇచ్చి ఆ బ్లడ్ ఆమె కూడా తాగుతుంది అనమాట, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్. ఓకే, వాళ్ళకి ఫుడ్ కోసం అని చెప్పేసి. సో అది మనదైన చరిత్ర, మనదైన హిస్టరీ, కానీ మనకి ఎవరికి తెలియదు అది. సో అలాంటి మన హిస్టరీని ఆడియన్స్ కి ఇన్ఫర్మేషన్ రూపంలో ఒక మంచి స్టోరీతో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఆల్సో మూఢనమ్మకాలు ప్రమోట్ చేయడం కంటే కూడా ఈ ఫిల్మ్లో ఏంటి అంటే, ఏ పనైనా నువ్వు లైఫ్లో ఏ పనైనా నువ్వు పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి చేస్తే అది పాజిటివ్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు నెగిటివ్ ఎనర్జీ ఇస్తే నెగిటివ్ థాట్లో వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని చాలా స్ట్రాటజిక్గా తంత్ర లాగా చెప్పారనమాట. సో అది చాలా ఇంట్రెస్టింగ్. అండ్ నా విషయానికి వస్తే, నేను ఈ సినిమా కోసం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ప్రమోషన్ చేస్తాను. బికాస్ ఐ కెన్ సీ నాకు ఇట్లాంటి కైండ్ ఆఫ్ రోల్ రావడం అనేది చాలా అదృష్టం అని ఫీల్ అవుతాను.